ముఖ్యంగా నెల్లూరోడివైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు. మనం ఏం కోల్పోతున్నాం అనేది నీకు తెలుస్తది. నెల్లూరు జిల్లాలో ఫేమస్ అయినటువంటి శ్రీహరికోటను లాగేసుకున్నారు, చెంగాలమ్మ గుడిని లాగేసుకున్నారు, వెంకటగిరి పోలేరమ్మ జాతర లాగేసుకున్నారు, అండ్ ముత్యాలమ్మ గుడిని లాగేసుకున్నారు. ఇప్పుడు ఎన్ని పోగా పెంచులకోన సోమశిల అన్ని లాగేసుకున్నారు. ఇక లాస్ట్ కి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న గూడూరుని నెల్లూరుని విడగొట్టేశారు. ఇప్పుడు మేము గూడూరు నుంచి నెల్లూరుకి రావాలంటే 1/2 అవర్ లో అవుతుంది. అదే మేము గూడూరు నుంచి తిరుపతికి పోవాలంటే 2.5 గంట పడుతుంది. ఇప్పుడు ఏది దగ్గర మాకు నెల్లూరే కావాలి. మాకు నెల్లూరులో గూడూరు కలిసి ఉండడం కావాలి. అండ్ ఎక్కడికి వెళ్ళినా గానీ ఎవరు మీద అంటే మేము పలానా నెల్లూరు అని చెప్పి గర్వంగా కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఏమని చెప్పాలా, ఏమని ఉందని చెప్పాలి. మీరు ఉన్న నెల్లూరుని ముక్కలుగా విభజించేసి చేస్తా ఉంటే మనం ఏమని చెప్పుకోవాలా? మా ఉనికి ఎట్లా మాది పలానా అని చెప్పి మేము ఏం చెప్పుకోవాలా? నెల్లూరు అంటే మీ అందరికి ఒక జిల్లా మాత్రమే ఉంటది, కానీ మాకు నెల్లూరు అంటే ఒక ఎమోషన్, కన్న తల్లిలా. మాకు నెల్లూరు అంటే ఒక యాస, ఒక భాష, మా ఉనికి. మా నెల్లూరులో ఉన్నటువంటి అన్ని లాగేసుకున్నారు. ఇక లాస్ట్ కి 4 రోజులు పోతే మన నెల్లూరు జిల్లా పేరు కూడా మార్చేస్తారు. అయినా గానీ మనం చూస్తూనే ఉంటాం. సిగ్గు శరం ఏమీ లేకుండా మనం ఇన్ని జరుగుతున్నా గానీ మనం చూస్తూనే ఉంటాం. మన కళ్ళ తల్లిని ముక్కలుగా భాగాలు చేసి అంటారేమో వాళ్ళు అమ్మేయాలి అంటే బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేయండి. మీరు మనం కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. సో మీరు అందరూ కూడా మన వాయిస్ రైజ్ చేసి మన నెల్లూరుని అయితే కాపాడుకున్నాం. ఇట్లా చూస్తూనే ఉంటే లాస్ట్ కి మొత్తం ఏమీ లేకుండా చేసి గుండు కొట్టేసి వదిలేస్తారు అన్నట్టు.